Daily. Taste the Daily. అక్కడున్నది రాజమౌళి అయినప్పుడు వచ్చేది పాత సినిమానా కొత్త సినిమానా అనేది అవసరం లేదు. ఏ సినిమా చేసినా ఎలా ప్రమోట్ చేసుకోవాలో జక్కన్నకు బాగా తెలుసు. బాహుబలి రీ రిలీజ్ విషయంలోనూ ఇదే మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు దర్శకధీరుడు. బాహుబలి ది ఎపిక్ కోసం ఆయన ప్లానింగ్ చూస్తుంటే మతులు పోతున్నాయి. ఇంతకీ అంతగా ఏం చేస్తున్నారు ఆయన? అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతమే బాహుబలి. ఈ సినిమాతో బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి, నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి, ఇండియన్ సినిమాకి కొత్త రెక్కలొచ్చాయి. అలాంటి సినిమా మరోసారి విడుదలవుతుందిప్పుడు. అక్టోబర్ 31న బాహుబలి 2 పార్ట్స్ కలిపి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. 1-2 కాదు, ఊహకందని రికార్డులెన్నో సెట్ చేసింది బాహుబలి. ఈ సినిమా వచ్చాకే నాన్ బాహుబలి అనే కేటగిరీ వచ్చింది. 2015లోని బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లకు పైగా గ్రాస్, 300 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కోట్లాది మంది చూసిన సినిమాను మళ్లీ విడుదల చేయాలనుకోవడం సాహసమే. కానీ ఇక్కడే జక్కన్న తన బుర్ర వాడుతున్నారు. మార్కెటింగ్ చేయాలంటే రాజమౌళిని కొట్టేవాళ్లెవరున్నారు? బాహుబలి ది ఎపిక్ కోసం కూడా ఇదే చేయబోతున్నారీన. ఈ సినిమాతోని 2 పార్ట్ కల్చర్ ఓపెన్ చేసిన దర్శకధీరుడు ఇప్పుడు 2 పార్ట్స్ ను కలిపి రీ రిలీజ్ చేసే కల్చర్ షురూ చేస్తున్నారు. అంతేకాదు కొన్ని కొత్త సీన్స్ కూడా కలుపుతున్నారు. బాహుబలి ది ఎపిక్ కోసం ప్రభాస్, రానా, అనుష్కతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రిలీజ్ కి ముందు రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ లాంటి వాళ్లతోనూ ఈవెంట్స్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. SSMB 29 షూట్ కు చిన్న బ్రేక్ ఇచ్చి రాజమౌళి కూడా చివర్లో ప్రమోషన్ కు రానున్నారు. మొత్తానికి ఓ కొత్త సినిమాలా బాహుబలి ది ఎపిక్ ను రీ రిలీజ్ చేయనున్నారు.